ప్రభువు తన చెయ్యి చాపి మన లేవనెత్తడానికి ఇష్టపడుతుంటే కొన్ని సందర్భాల్లో మనం మన చెయ్యి చాపి చేయకూడని పనులు చేస్తూ ఉంటాం. మన చేతులతో దేవునికి అవిధేయమైన కార్యాలు చేస్తూ ఉంటాం. దేవునికి ఇష్టం కాని పనులు ఈ చేతులు ఇప్పటికే ఎన్నో చేసి ఉండొచ్చు. మన జీవితాల్లో దేవునికి ఇష్టం కాని కార్యాలు చేయడం వల్ల దేవునికి దూరం అయిపోతున్నాం. ఒక్కసారి ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం తీయండి. దానిలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. జెనసిస్ చాప్టర్ 3:6. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియును, కన్నులకు అందమైనదియు. కన్నులకు ఎలా ఉందట? అందంగా కనబడిందట. దేవుడు వద్దన్నది ఆహారానికి చాలా మంచిదన్నట్టుగా కనబడిందట మొదటిది. రెండవది కన్నులకి ఎలా ఉందట? అందంగా కనబడింది. మూడవది వివేకమిచ్చు రమ్యమైనది. ఇంకా అది తిన్నాను అంటే నాకు చాలా వివేకం, తెలివి, జ్ఞానం ఇలాంటివన్నీ కూడా విపరీతంగా వచ్చేస్తాయని నమ్మింది. ఆమె దాని ఫలములలో, చూడండి, ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని. చెప్పండి, కొన్ని ఏం చేసిందట? తీసుకోవడం. ఎలా తీసుకుని ఉంటుంది? చేయి చాపే కదా. ఇప్పుడు ఒక చెట్టు యొక్క ఫలములు కొయ్యాలంటే ఎలా కోస్తాం మనం? చెయ్యి చాపే కోస్తాం. ఆమె తన చెయ్యి చాపి వాటిని తీసుకుని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. ఆమె తినేసి వెంటనే పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చేసింది? కొంతమంది ఇలాగే ఉంటారు ప్రపంచంలో. తాము తప్పు చేయడం మాత్రం కాకుండా ఇతరులతో కూడా ఏం చేస్తూ ఉంటారు? తప్పులు చేపిస్తూ ఉంటారు. తాము బూతులాడడం మాత్రమే కాకుండా కొంతమందికి ఇతరులు బూతులు ట్రైనింగ్ పెడతా ఉంటారు. అఫ్కోర్స్ అఫీషియల్గా బూతుల కాలేజ్ ఏమీ లేదు, కానీ కొంతమందితో పావు గంట స్పెండ్ చేస్తే ఇంకా నోటి నుండి ఏమొస్తూ ఉంటాయి? బూతులే, మాట్లాడకూడని మాటలే, సరసోక్తులు, ఇలాంటివన్నీ మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆమె తీసుకుంది, పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చేసిందట? ఆదాము గారికి ఇచ్చింది. ఆయన కూడా వాటిని తిన్నాడు. భార్యను కాదనలేకపోయాడు, వద్దనలేకపోయాడు. ఈ ఇద్దరిలో ఐక్యత ఉంది, కానీ అది విచారకరణ ఐక్యత ఏంటంటే దేవునికి అవిధేయత చూపించే ఐక్యత ఉంది. కొంతమంది భార్యాభర్తలు ఇలాగే ఉంటారు. మంచి విషయాల్లో ఐక్యంగా ఉంటే బాగానే ఉంటుంది, కానీ ఇద్దరిలో మంచి విషయాల్లో ఐక్యత ఉండదు. కొన్ని సందర్భాల్లో పక్కింటోళ్ళ మీద రుచిపడాలంటే ఇద్దరు పడిపోతుంటారు వీళ్ళ మీద. కారణం ఏంటంటే ఇక అలాంటి తత్వం ఉంటుంది కొంతమందికి. కొన్ని కుటుంబాల్లో భార్యాభర్త ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళిపోతారు, కానీ అదేంటో ఐక్యత దేవుని మందిరానికి రావడానికి ఉండదు. అలా అని చెప్పి సినిమాకి వెళ్ళమన్న ఉద్దేశం కాదు. దేవుని మందిరానికి రావడానికి భార్యాభర్తలు ఇద్దరు కూడా సహకరించుకునే పరిస్థితి లేదు. ఉదయాన్నే లేస్తుంది, ఆదివారం ఆమె ప్రయాసపడతా ఉంటుంది పిల్లల్ని సిద్ధపరచుకోవడానికి. ఈయన అలా కూర్చుని చూస్తాడే కానీ కొంచెం హెల్ప్ చేద్దామని ఉండదు భార్యకి. నువ్వు కూడా కొంచెం హెల్ప్ చేస్తే ఇద్దరు కలిసి త్వరగా వచ్చేయచ్చుగా దేవుని మందిరానికి. అబే చేయడు. సోఫాలో కూర్చుని ఈనాడు పేపర్ ఆ మూలని ఈ మూల దాకా చదివి అయిందా 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 అంటాడు. ఎవరిని? భార్యని. ఆమె ఏంటో కానీ చేసిన పనే మళ్ళీ చేయడం, చేసిన పనే మళ్ళీ చేయడం. కడిగిన గ్లాసే కడగడం, కడిగిన ప్లేటే కడగడం, కింద పడేయడం, మళ్ళీ తీసి కడగడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది ఆమె. సమయం వృధా అయిపోయిన తర్వాత ఇద్దరు భార్య భర్తలు ఎప్పుడు వస్తున్నారంటే ముగింపు ప్రార్థనకు వస్తారు. మళ్ళీ చివరిలో ముగింపు ప్రార్థనకు వచ్చి సేవకులు మా మీద చెయ్యేసి ప్రార్థన చేస్తారా? చేస్తారు, అందులో ఇబ్బంది లేదు. కానీ నువ్వు ఎప్పుడు వస్తున్నావు దేవుని మందిరానికి? 10:30కా ఇంక ముగింపు ప్రార్థనకు వస్తున్నావా? కొన్ని కుటుంబాల్లో భార్యలు ఉంటారు, నువ్వు వెళ్ళిపోయి నువ్వు ముందు కవర్ చేసేస్తుండే ఆరాధన, నేను చివరిలోకి వస్తానంటదా. లేదా కొన్ని కుటుంబాల్లో స్త్రీలు ముందు వస్తే చివరికి ఎవరు వస్తూ ఉంటాడు? భర్త వస్తూ ఉంటాడు. అదే పాపం చేయడానికి, ఏదైనా తప్పుడు పని చేయాలంటే ఇద్దరిలో ఎంత ఐక్యత ఉంటుందో చెప్పలేం. ఆదాము హవ్వల్లో కూడా ఐక్యత ఉంది. ఇక్కడ ఈమె చెప్పిన మాట ఆయన కాదనలేదు, ఆయన చెప్పిన మాట ఈమె కాదంటలేదు. అమ్మో, వాట్ ఎన్ అండర్స్టాండింగ్. కానీ అది దేనికి అంటే ఇద్దరు కలిసి దేవుని నిర్ణయాన్ని, దేవుని చిత్తాన్ని ధిక్కరించడానికి ఐక్యత కలిగి ఉన్నారు. అదే ఇద్దరు కలిసి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కనుక ఇష్టపడి ఉంటే బహుశా చరిత్ర మరొకలాగా ఉండేది. జాగ్రత్తగా గమనించిన దేవుని బిడ్డలారా, చేయి చాపి తీసేసుకుందట. అదే ఆదికాండం 3వ అధ్యాయంలో ఈ చెయ్యి చాపడం అనేది వాళ్ళకి అలవాటు ఉంది కాబట్టి ఇప్పుడు మరొక చోట కూడా ఆ మాట అక్కడ వాడారు. చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం ఈసారి 22వ వచనం కూడా చదువుతున్నప్పుడు, దేవుడిని యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి. చెప్పండి, ఆదాము ఏం చేస్తారు ఇప్పుడు? మళ్ళా తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలమును భుజిస్తాడేమోనని దేవుడు ఆదాము హవ్వల్ని ఎక్కడికి గెంటేశాడు? ఏదేను తోటల నుండి బయటికి గెంటేశాడు. ఈ మాట చదివినప్పుడు కొంతమందికి ఒక చిన్న మీమాంస, ధర్మ సందేహం. జీవవృక్ష ఫలం తింటే తప్పు ఏంటండి వెస్లీ గారు?
తినవచ్చు కదా దేవుడు అంటే, జీవవృక్ష ఫలాన్ని గనక ఆ రోజు ఆదాము తినుంటే తానున్న స్థితిలోనే శాశ్వత కాలం ఉండిపోయి ఉండేవాడు. జీవవృక్షానికి ఉన్న ఫలము, జీవవృక్ష ఫలానికి ఉన్న గొప్పతనం అది. ఏ స్థితిలో మానవుడు తినుంటే ఆ స్థితిలోనే ఉండిపోతాడు. ఇప్పుడు దేవుడు, వీళ్ళిద్దరూ పాపస్థితిలో ఉన్నారు, శాపాన్ని పొందుకున్నారు, వేదన పొందుకున్నారు, భయంకరమైన స్థితిలో వారు నలిగిపోతున్నప్పుడు వారు వెళ్ళి అమాంతం జీవవృక్ష ఫలాన్ని కనుక తినేసి ఉంటే అదే స్థితిలో శాశ్వతకాలం ఉండిపోయేవారు. అలా ఉండకూడదనే దేవుడు జీవవృక్ష ఫలాన్ని ఆ సందర్భంలో వారికి దూరం చేశాడు. కానీ ప్రభు అని యేసే ఈ లోకంలో సిలువ మీద చనిపోవడంతో మరలా అదే జీవాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. అది దేవుని శక్తి, దేవుని ప్రభావం. చెయ్యి చాపి అంటే, అంతకుముందు మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలములు ఎలా చెయ్యి చాపి తిన్నారో ఇప్పుడు కూడా అలాంటి పనే చేస్తారని దేవుడు చూశాడు. అంటే మనం చెయ్యి చాపే దేనికోసం అన్నమాట? దేవుని చిత్తాన్ని ధిక్కరించడానికి, దేవుని యొక్క మార్గమును తృణీకరించడానికి చెయ్యి చాపుతున్నాం. కానీ దేవుడు చెయ్యి చాపడిన దానికోసం కాదు, తప్పిపోయిన మరల దారిలో తీసుకురావడానికి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అనేక సార్లు మన చేతులు ఎత్తుంటాం చాలామంది మీద. దేనికోసం? కొట్టడానికి, లంచాలు తీసుకోవడానికి, చేయకూడని పనులు చేయడానికి, భయంకరంగా తనను బాధించడానికి ఈ చేతులు ఉపయోగించావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన తన చెయ్యి చాపి నిన్ను నన్ను లేవనెత్తాలని ఈ లోకానికి వచ్చాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.